డిఎస్సి మొదటిది ఏ పరీక్ష ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు. అంటే పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీలు ప్లస్ పరీక్షల నిర్వహణ ఈ రెండు బాధ్యతలను కూడా ఒకరికే SCERT డైరెక్టర్ కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కామ్ గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా పోతా ఉంది. దాదాపు 100+ 20 మేజర్ స్టేట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, TCS IAS ప్లాట్ఫామ్ లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాడుతున్నారు. దాదాపు మీరు చూస్తే మేజర్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా SSC, RRB, IPBS, NTA, IITs, IIMs, ఎయిమ్స్ ఇలా అన్ని ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ మన లోకల్ హైకోర్టు కూడా ఇదే ప్లాట్ఫామ్ లో ఇదే సిస్టమ్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ లో ఎక్కడ ఎవరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ చేయడానికి కానీ లేకపోతే మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎక్కడ ఆస్కారము లేదు. అటువంటి కంప్లైంట్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. ఇది మనం కొన్ని సమ్ ఆఫ్ ద ఫీచర్స్ చూస్తే ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఈ TCS IAN దాంట్లో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ కొన్ని చాలా హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ 256 ఎన్క్రిప్షన్, బిట్ ఎన్క్రిప్షన్ అంటే ఎంటైర్ ఫ్లో మనం అప్లోడ్ చేసిన దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే వాళ్ళు సెంటర్స్ కి పంపించే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్యాండిడేట్స్ ఒక్కొక్క పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళ పేపర్స్ TCS సర్వర్ లోకి వెళ్ళి దానికి కీ ప్రకారం మార్క్స్ జనరేట్ అవడం కానీ ఎంటైర్ థింగ్ ఈస్ యాజ్ పర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్సే అన్ని ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, PSUs కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి, హైకోర్ట్స్, వేరియస్ హైకోర్ట్స్ కూడా ఇదే ప్లాట్ఫామ్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇదే సాఫ్ట్వేర్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాయి. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ ది సిస్టమ్. ఐదర్ క్వశ్చన్స్ కానీ, యాక్సెస్ టు క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు.